22 గదులు ఎందుకు ఓపెన్ చేయరు? దీనికి ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? మన పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అన్ని గదులు ఓపెన్ చేశారు కదా. షాజహాన్ కంటే 300 సంవత్సరాల ముందు నాటిదని తెలియదు. పర్మనెంట్ గోడను నిర్మించింది ఎందుకు? కాలుష్యం, మామిడాకులు, కొబ్బరికాయలతో ఎందుకు తాజ్మహల్ ఉత్తరం ద్వారంలో ఎందుకుంది? అగ్రేశ్వర్ నుండి ఆగ్రా అనే పేరు వచ్చిందంటారా? మనం ఇంకా షాజహాన్ పరిపాలనలో ఉన్నామా? ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైనటువంటి మరియు భారతదేశ చరిత్రలోని అతి అందమైన కట్టడంగా చెప్పబడే తాజ్మహల్ అది నిజంగా ప్రేమకు ప్రతీకనా లేక ఇది పురాతన దేవాలయ రహస్యమా? ఇది ప్రేమ కథ కాదు, ఇది భారతదేశ చరిత్రను తారుమారు చేసే ఓ దేవాలయ కథ. తాజ్మహల్ కింద ఉన్న ఈ 22 గదులు ఎందుకు ఓపెన్ చేయరు? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? తాజ్మహల్ కింద ఉన్నటువంటి 22 గదులు ఎందుకు ఓపెన్ చేయరు? దీనికి ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1989లో ఒక చరిత్రకారుడు పిఎన్ ఓక్ అనే వ్యక్తి ఒక సంచలన పుస్తకం రాశాడు. అదే ద తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో ఏముందంటే ఆయన ప్రకారం తాజ్మహల్ అనేది నిజంగా తాజ్మహల్ కాదు, అది ఒక పురాతనమైన శివుని తేజో మహాలయం అని అతను ఆ పుస్తకంలో రాశాడు. 1974లో తాజ్మహల్ బేస్మెంట్ కింద ఓ తలుపుతో చేసిన ఒక చెక్క ఉంది. ఆ చెక్కను పరిశీలించగా షాజహాన్ కంటే 300 సంవత్సరాల ముందు నాటిదని తేలింది. అప్పటి గవర్నమెంట్ అప్పటికప్పుడు ఆ చెక్కను తీసివేసి అక్కడ ఇటుకలతో పర్మనెంట్ గోడను నిర్మించింది ఎందుకు? అలాగే తాజ్మహల్ కు మహల్ అని ఎందుకు పేరు పెట్టారు? అది మన హిందూ దేవాలయకే ఉంటుంది కదా, మరి ఎందుకు పెట్టారు? అలాగైతే ముల్తాజ్ ఉల్ జమాన్ అని పేరు పెట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు మహల్ అని పేరు పెట్టారు? తాజ్మహల్ పైన చివర కలుష్యం, మామిడాకులు, కొబ్బరికాయలతో ఎందుకు ఉన్నాయి? ఇవి మన దేవాలయాలకే ఉంటాయి కదా. తాజ్మహల్ ఉత్తరముఖ ద్వారంలో ఉంది. ఈ ద్వారం మనం మాత్రమే వాడతాం కదా. తాజ్మహల్ ఉత్తరముఖ ద్వారంలో ఎందుకు ఉంది? తూర్పు, ఉత్తరం ద్వారాలు మనం మాత్రమే వాడతాం, ముస్లింస్ వాడరు కదా. ఉత్తర భారతదేశంలో 5 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అవి ఆగ్రేశ్వర్, రాజరాజేశ్వర్, బల్కేశ్వర్, మన్కామేశ్వర్, పృథ్వీనాథ్. ఈ 5లో 4 దేవాలయాలు ఇంకా ఉన్నాయి. 5వ దేవాలయం ఈ తాజ్మహల్ కింద ఉన్నటువంటి ఆగ్రేశ్వర్ నుండి ఆగ్రా అనే పేరు వచ్చిందంటారా? తాజ్మహల్ 4 ద్వారాలలో ఎరుపు రంగుతో కలువలు, తెలుపు రంగులతో త్రిశూలాలు, వినాయకుని బొమ్మలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? అలాగే 1638లో ఓ యూరోపియన్ యాత్రికుడు భారతదేశానికి చూడడానికి వచ్చినప్పుడు అతని రచనలో గాని ఎక్కడ గాని ఈ తాజ్మహల్ గురించి ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అక్కడ ఒక భవనం, మహల్ ఉండేది అని మాత్రమే చెప్పాడు. మరి ఇదంతా కాదు. తాజ్మహల్ కింద ఉన్నటువంటి 22 గదులు ఎందుకు ఓపెన్ చేయరు? అలాంటప్పుడు మన పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అన్ని గదులు ఓపెన్ చేశారు కదా, మరి ఈ 22 గదులు ఎందుకు ఓపెన్ చేయరు? ఇదే డౌట్ తోని ఓ బీజేపీ నాయకుడు అలహాబాద్ కోర్టులో ఒక కేసు వేశాడు. కానీ దాన్ని కోర్టు తిప్పికొట్టింది. మరియు మళ్ళా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అక్కడ కూడా ఫలితం లేదు. అక్కడ కూడా ఆ కేసు కొట్టేశారు. మరి ఎందుకు? అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి, మరి ఎందుకు ఓపెన్ చేయరు? ఇది నిజంగా ఇది హిందూ దేశమా కాదా? మనం ఇంకా షాజహాన్ పరిపాలనలో ఉన్నామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఇది తాజ్మహల్, తేజోమహాలయం అనే శివాలయమా? మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మనం తాజ్మహల్ అనేది ప్రేమకు ప్రతీక అనుకున్నాం, కానీ ఇది చరిత్రను తారుమారు చేసే ఓ ప్రశ్న. చరిత్రను మనం ప్రశ్నించాలి. ఇది తాజ్మహల్ లేక శివుని దేవాలయమా? ఇంతటి ఆధారాలున్న మన ప్రభుత్వం మరియు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాగే మన మేధావులు వీటన్నిటిని తిప్పికొట్టాయి. ఎందుకు? మనం ఆధారాలపై దృష్టి పెట్టాలి. అలాగే గౌరవంగా, పద్ధతిగా తాజ్మహల్ రహస్యాలన్నీ మేము మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు చెప్పండి, ఈ గదిని ఓపెన్ చేయాలా వద్దా? అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.